10 ఏళ్లుగా ట్రంప్ది ఒకటే మాట, ఒకటే లక్ష్యం, టార్గెట్ గ్రీన్లాండ్. ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా. కట్ చేస్తే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్లాండ్కు ప్రత్యేక దూతను నియమించారు. దీంతో ఈ వివాదం తెర మీదకు వచ్చింది. అసలు గ్రీన్లాండ్ మీద ట్రంప్కు ఎందుకు అంత ఆసక్తి? అక్కడ ఉన్న వనరులు, ఖనిజాల మీద కన్నేసే దూకుడు చూపిస్తున్నారా? ట్రంప్ ఏమంటున్నాడు? మరి డెన్మార్క్ వాదన ఏంటి? ఈ వివాదం ఏ మలుపు తీసుకోబోతోంది? మళ్లీ కన్నేసిన ట్రంప్, ప్రత్యేక దూతను నియమించిన ట్రంప్, 800 కేజీల గోల్డ్ అంటూ గతంలో ట్రంప్ ఆఫర్. గ్రీన్లాండ్ కోసం ట్రంప్ 10 ఏళ్ల ప్రయత్నాలు. అసలు గ్రీన్లాండ్ లో ఏముంది? అమెరికాకు గ్రీన్లాండ్ ఎందుకు కీలకం? గ్రీన్లాండ్ పై అసలు ట్రంప్ మాట ఏంటి? మరోసారి గ్రీన్లాండ్ మీద ట్రంప్ కన్ను పడింది. ఆ ప్రాంతాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని ప్రత్యేక దూతగా నియమించారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది డెన్మార్క్. అమెరికాతో సహా ప్రతి ఒక్కరూ తమ ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని కోరుతోంది. అయితే ఖనిజాల కోసం కాదని, అమెరికాకు జాతీయ భద్రత కోసమే గ్రీన్లాండ్ కావాలని ట్రంప్ అంటున్నాడు. దీనికోసమే ప్రత్యేక దూతను నియమించినట్లు వివరించారు. ఇకటు గ్రీన్లాండ్ కు రాయబారిని నియమించడంపై డెన్మార్క్, గ్రీన్లాండ్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికా సహా అన్ని దేశాలతో కలిసి ముందుకు సాగుతామని, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటామని గ్రీన్లాండ్ ప్రధాని ప్రకటించారు. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. అయితే ఇక్కడ జనాభా మాత్రం 57,000 మంది మాత్రమే. ఇది డానిష్ అమెరికా సైనిక స్థావరాలకు నిలయం. ఇక్కడ అపారమైన ఖనిజ సంపద ఉంది. ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న గ్రీన్లాండ్ ద్వీపం భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో భాగం. అయినా యూరోప్లోని డెన్మార్క్ ఆధీనంలో ఉంది. డెన్మార్క్ లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్ కు స్వయం ప్రతిపత్తి ఉంది. అయితే ఈ ద్వీపానికి చెందిన విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజ వనరులు అన్నీ డెన్మార్క్ చూస్తుంది. 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57,000. ఈ ద్వీపంలోని 85% భూభాగంపై 3 కిలోమీటర్ల మందంతో మంచు దుప్పటి కప్పుకుంది. గ్రీన్లాండ్ లో రాగి, లిథియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువ. రాగి, లిథియంతో పాటు అరుదైన ఎర్త్ మెటల్స్, ఇనుము, యురేనియం ఖనిజాలు కూడా భారీ పరిమాణంలో ఉన్నాయి. దీంతో ఈ ద్వీపం మీద అమెరికా కన్నేసింది. అయితే పైకి మాత్రం భద్రతా కారణాలు అంటూ కలరింగిస్తోంది. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో గ్రీన్లాండ్ ను అమెరికాలో కలపాలని అనేక ప్రయత్నాలు చేశారు. దీనికోసం భారీ ఆఫర్ ని ప్రతిపాదించారు. గ్రీన్లాండ్ ను తమకు ఇచ్చేస్తే 800 కోట్ల విలువైన బంగారం ఇస్తామని ప్రతిపాదనలు పెట్టారు. అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని అమెరికాలో కలపాలని కోరుకుంటున్నారని, డెన్మార్క్ విధానాలు వారికి నచ్చడం లేదని చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి గ్రీన్లాండ్ అంశాన్ని ట్రంప్ తెర మీదకు తెచ్చారు. ప్రత్యేక ప్రతినిధి నియామకం ద్వారా వాణిజ్య, భద్రత, వ్యూహాత్మక అంశాలను బలపరచాలి అని సంకేతం ఇచ్చారు. నిజానికి రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టగానే డెన్మార్క్ ప్రధానికి ఫోన్ చేసి గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో సీరియస్ ఆలోచన చేస్తున్నామని ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇక ఈ ఏడాది మార్చిలో గ్రీన్లాండ్ వెళ్లిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ డెన్మార్క్ తో సంబంధాలు తెంచుకోవాలని ఆ దేశ జనాలకు పిలుపునిచ్చారు.
యునైటెడ్ స్టేట్స్కి ఆయన కనుక ఒక పెద్ద భూమి సంపాదిస్తే హిస్టరీలో పేరు ఉండిపోతుంది అనేది ముఖ్యమైనది. తర్వాత దేశాలు ఎప్పుడు చరిత్రలో ఎక్కువ స్థలం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మాత్రం ఆగదు. అందుకనే యుద్ధాలు ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. మన దేశం సైజ్ పెంచుకోవాలని దాని మీద డొనాల్డ్ ట్రంప్ చరిత్ర వెనక్కి చూసి కొంతమంది రాష్ట్రపతులు యుఎస్ని పెంచారు, నేను ఎందుకు చేయకూడదు అని చేశారు. సాధ్యమా? చాలా వరకు సాధ్యం. అడ్డం పడేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఒక చిన్న దేశం డెన్మార్క్ కాసుకుంటుంది గ్రీన్లాండ్. ఫ్యూచర్ ఏమవుతుందో చెప్పలేం, కానీ ట్రంప్ ప్రెసిడెంట్ డిమాండ్ వెంటనే తగ్గిపోదు. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు $1.1 ట్రిలియన్ ఉండొచ్చని అంచనా. అయితే గ్రీన్లాండ్ ను అమెరికా కొనుగోలు చేయాలంటే $12.5 బిలియన్ నుంచి $77 బిలియన్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అంటే మన కరెన్సీలో 1,00,000 కోట్ల నుంచి 6.5 లక్షల కోట్లన్నమాట. అయితే ఇప్పుడు ట్రంప్ మాత్రమే కాదు, గ్రీన్లాండ్ ను కొనుగోలు చేయాలని అమెరికా ఎప్పటి నుంచో భావిస్తోంది. చాలా మంది అధ్యక్షులు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ $100 మిలియన్ విలువైన బంగారానికి గ్రీన్లాండ్ ను కొనుగోలు చేయాలని అనుకున్నాడు. అయితే అతని ప్రతిపాదనను డెన్మార్క్ రిజెక్ట్ చేసింది. విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం అమెరికాకు కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి లావాదేవీలు చాలా జరిగాయి. ఫ్రాన్స్ నుంచి లూసియానా, రష్యా నుంచి అలస్కా, డెన్మార్క్ నుంచి యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ ను అగ్రరాజ్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు ట్రంప్ మాత్రమే కాదు, గ్రీన్లాండ్ కోసం అమెరికా గత అధ్యక్షులు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అయితే సక్సెస్ కాలేకపోయారు. అసలు అమెరికాకు గ్రీన్లాండ్ ఎందుకు ఇంత కీలకం? ఖనిజాల కోసం కాదు, జాతీయ భద్రత కోసమే అంటున్న ట్రంప్ మాటల్లో నిజం ఎంత? అసలు గ్రీన్లాండ్ చరిత్ర ఏం చెప్తోంది? డెన్మార్క్ ఆధీనంలోకి ఎందుకు వెళ్లిపోయింది? గ్రీన్లాండ్ యుఎస్ కు ఎందుకు కీలకం? అమెరికా ఇన్ని ప్రయత్నాలు ఎందుకు? ట్రంప్ మాటల్లో అసలు నిజం ఎంత? అసలు గ్రీన్లాండ్ చరిత్ర ఏం చెప్తోంది? అది డెన్మార్క్ ఆధీనంలోకి ఎందుకు వెళ్ళింది? రాయబారి నియామకంతో ఏం జరగబోతోంది? గ్రీన్లాండ్ మీద అమెరికా ఇంతలా కన్నెయ్యడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆర్కిటిక్ నియంత్రణ కోసం గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలి అన్నది ట్రంప్ అసలు ఆలోచన. ఇకటు రష్యా ఆర్కిటిక్ లోని తన సైనిక స్థావరాలను ఆధునీకరిస్తోంది. ఇటు అమెరికా అటు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు నాటో కూటమిలోని యూరప్ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రాంతమైన ఆర్కిటిక్ కోసం పెద్ద దేశాల మధ్య ముదురుతున్న పోటీ ప్రపంచ భద్రతకే పెను ముప్పుగా మారుతోంది. అయితే గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ ఏం కాదు. అమెరికా జాతీయ భద్రతపై ఆందోళనలు ఈ కొనుగోలు ఆసక్తికి కారణంగా కనిపిస్తున్నాయి. గ్రీన్లాండ్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాలను లెక్కలోకి తీసుకుంటే ఒక దేశాన్ని కొనుగోలు చేయడం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచే గ్రీన్లాండ్ లో అమెరికా వైమానిక స్థావరం ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో సోవియట్ నుంచి, తర్వాత యుక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి నాటో సైనిక కూటమి తరపున అమెరికా ఆ స్థావరాన్ని నిర్వహిస్తోంది. గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, రష్యాలు అతి శీతల ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నాయి. వేసవిలో ఆర్కిటిక్ మహాసముద్ర మంచు దశాబ్దానికి 12.2% చొప్పున కరిగిపోతోంది. వాతావరణ మార్పులతో ప్రస్తుత దశాబ్దం ముగిసే లోపే మొదటిసారి మంచు లేని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని చూస్తామని అధ్యయనాలు వార్నింగ్ ఇస్తున్నాయి. అదే జరిగితే మంచు లేని ఆర్కిటిక్ ప్రాంతంలో రవాణా, నౌకల సంచారం పెరిగిపోతుంది.
అక్కడి అపార చమురు, గ్యాస్ నిక్షేపాలు, అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ ముమ్మరమవుతుంది. మొత్తం అరుదైన లోహ నిక్షేపాల్లో 25% గ్రీన్లాండ్లోనే ఉన్నాయి. ఇది అమెరికా ఆసక్తికి మరో ప్రధాన కారణం. ఆర్కిటిక్ మంచు కరిగి ఉత్తర సముద్ర మార్గం అందుబాటులోకి వస్తే చైనా, జపాన్ నుంచి సరుకులను ఆ మార్గంలోనే అమెరికా, యూరప్కు పంపే వీలుంటుంది. సుయాజ్, పనామా కాలువల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దీంతో దూరం తగ్గి సమయం, రవాణా వ్యయం ఆదా అవుతుంది. ఉత్తర సముద్ర మార్గానికి ఉన్న రక్షణపరమైన ప్రాధాన్యము అంతా ఇంతా కాదు. చైనా, రష్యా నౌకా దళాలు కలిసి 2022-23లో ఆర్కిటిక్లోని బేరింగ్ జలసంధిలో విన్యాసాలు నిర్వహించాయి. ఈ మధ్య 2 దేశాలు కోస్ట్ గార్డులు కూడా విన్యాసాలు నిర్వహించారు. ఇలా ఆర్కిటిక్లో చేయి కలిపి వనరుల అన్వేషణ, వాతావరణ మార్పులపై పరిశోధన, రక్షణ పరంగా చైనా, రష్యా ముందుకు సాగుతున్నాయి. ఇకటు అమెరికా, నాటోలు అదే పని చేసేందుకు రెడీ అవుతున్నాయి. అందుకే ఆర్కిటిక్ ప్రాంతంలోని గ్రీన్లాండ్ను కొనాలని ట్రంప్ యోచిస్తున్నారు. గ్రీన్లాండ్ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డెన్మార్క్, నార్వే కలిసి డానో నార్వేజియన్ రాజ్యం నుంచి స్థిర నివాసులు గ్రీన్లాండ్ వెళ్లారు. దీనిని అప్పట్లో కలాలిట్ నునాట్ అని పిలిచేవారు. ఆ తర్వాత ఈ రాజ్యానికి గ్రీన్లాండ్ పై అధికారం దక్కింది. 1814లో డెన్మార్క్, నార్వే విడిపోయినప్పుడు డెన్మార్క్ కిందకు గ్రీన్లాండ్ వచ్చింది. నాజీ జర్మన్లు స్వాధీనం చేసుకునే వరకు 140 ఏళ్లు డెన్మార్క్ పాలన కింద గ్రీన్లాండ్ ఉంది. 1941లో ఆ ప్రాంతం జర్మనీలో భాగమైంది. అయితే గ్రీన్లాండ్ ప్రాధాన్యత తెలుసుకున్న అమెరికా, జర్మనీ సైనికుడు రాకముందే గ్రీన్లాండ్ని ఆధీనంలోకి తీసుకుంది. 1945 వరకు అది అమెరికా కంట్రోల్లోనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో హిట్లర్ మరణం తర్వాత జర్మనీ ఆక్రమణ నుంచి డెన్మార్క్ విముక్తి పొందింది. ఆ తర్వాత గ్రీన్లాండ్ని డెన్మార్క్కి అమెరికా ఇచ్చేసింది. దీంతో అధికారికంగా గ్రీన్లాండ్ను తమ దేశంలో భాగంగా విలీనం చేసింది డెన్మార్క్. అయితే పలు కారణాలతో 1979లో పాలనను గ్రీన్లాండ్ జనాలకు అప్పగించిన డెన్మార్క్ విదేశాంగ వ్యవహారాలు, భద్రతను తన ఆధీనంలో ఉంచుకుంది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అలాంటి గ్రీన్లాండ్ పై ఇప్పుడు అమెరికా కన్నేసింది. ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.